న్యాయవాదికి కోర్టుకు సంఖ్యలు వేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే దాన్ని అడ్వకేట్ క్వశ్చన్ చేస్తే ఇది కొత్త చట్టాల ప్రకారం మాకు అది ఉన్నది ప్రొవిజన్ కాబట్టి మేము సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నామని వాళ్ళు ఇచ్చిన జవాబు. కానీ అడ్వకేట్ అండ్ ప్రొఫెషన్ ఆయన ఒక సొసైటీలో ఒక వాల్యుబుల్ పర్సన్, ఆయనకు విలువ ఉన్నది. ఆయన ఏదో లిటిగేషన్ల గురించి అడ్వకేటు ఆ లిటిగేషన్లు దూరం చేయడానికి కోర్టులో ఆయన చేసే వృత్తి అది. ఆయనకే విలువ లేకపోతే ఇక సామాన్యులకు ఎవరికి ఉన్నట్టు అది. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేసిందో న్యాయవాదులని పూర్తిగా వాళ్ళని అణచివేసేటట్టు ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత రెండవది, అడ్వకేట్ల మీద కూడా దాడి జరుగుతున్నదని ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేశాం. ఏంది అడ్వకేట్ చట్టం చెయ్యాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి అని. కానీ అడ్వకేట్ గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచిస్తలేదు. కానీ అడ్వకేట్ని ఏ విధంగా డిగ్రేడ్ చేయాలనే దాంట్లో ఉన్నది కానీ తప్పించి వీళ్ళు అడ్వకేట్ పక్షంలో ఎటువంటి కూడా కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటలేరు. ఆ జరిగిన దానికి మేము మా బార్ అసోసియేషన్ బోధన్ బార్ అసోసియేషన్ తరఫు నుండి మేము ఖండిస్తున్నాం. ఆ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం. తర్వాత త్వరలోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలని మేము చెప్తున్నాం. మా డిమాండ్ కూడా అది ఉంది. రెండవది ఏంటంటే దీని మీద సానుకూల స్పందన అనేది లేకపోతే మా బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్స్ తీసుకునే నిర్ణయానికి మేము ముందుకు సాగిస్తామని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి దాడి ఉన్నదో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఈరోజు విధుల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బోధన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించడం జరిగింది. అలాగనే ఏదైతే మా అధ్యక్షులు ఇదివరకు ఇంతకుముందు చెప్పారో మన భద్రాచలంలో న్యాయవాదికి చేతికి సంకెళ్ళు వేయటము, తర్వాత పోలీసులు చేసినటువంటి కండెంప్ట్ ఏదైతే యాక్ట్ ఉందో హీనమైన చర్య, ఏవైతే ప్రభుత్వం సదుద్దేశంతో చేసినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళ సొంత కవిత్వాలు చెప్పుకుంటూ న్యాయవాదులపై దాడి చేయాలన్న ఒక నెపంతో, వాళ్ళ వృత్తిని అవమానించాలన్న ఒక నెపంతో చేతులు సంఖ్యలో వేయటం, ఇట్లాంటి చర్యలు జరిగినాయి. ఏదైతే గతంలో సిద్దిపేటలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో దాంట్లో హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ అక్కడ పోలీసులు అత్యుత్సాహంగా ఎవరైతే ఈ లిటిగెంట్ని డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ వదలకుండా ఏదైతే గతంలో మన సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఉన్నది, మన బెయిలబుల్ అఫెన్సెస్ ఏదైతే 7 సంవత్సరాల లోపల జైలు శిక్ష ఉన్న వాటికి మ్యాండేట్గా 41 CRPC నోటీస్ ఇచ్చి వదిలేయాలి. అలా వదిలేయని పక్షంలో వాళ్ళు చేసే ప్రతి పని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని అని చెప్పడం జరిగింది. తెలిసినప్పటికీ పోలీసులు అత్యుత్సాహంతో ఇటువంటి చర్యలు చేయటం, దానికి తగిన బుద్ధి న్యాయవాదులు చెప్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఇటువంటి హేయమైన చర్యలు ఇక ముందుట కూడా పోలీసులు చేయొద్దు. చట్టాన్ని పరిరక్షించే బాధ్యత పోలీసులకు ఉంది. అదే చట్టాన్ని న్యాయం వైపు నడిపించాల్సిన బాధ్యత మాకున్నది. అదే ఉద్దేశంతో ఎప్పటికీ మేము పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి చర్యలను మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇకపై ఎటువంటి న్యాయవాదులపై ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పోలీసులను ఎటువంటి సహించే విషయం లేదు, సహించే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వాళ్ళని మేము ఎదుర్కొంటాం. मीडिया अदालत के कोर्ट को लेके गए तो गलत है। एक एडवोकेट को ऐसा कोर्ट को अटेंड करना है तो हथकड़ी डाल के लेके जाने के तो गलत है। और एडवोकेट एक प्रोफेशनली उन्हें एक सोसाइटी में उनका एक नाम वाले रहते, उनको बेइज्जती करे रहते। ऐसा तो ये हमारा सोसाइटी, हमारा जो कम्युनिटी को, एडवोकेट कम्युनिटी को सबको बेइज्जती करे जैसा है पुलिस वाले से। और उनको हम वो पूछे तो वो लोग क्या बोल रहे हैं, तो नया जो कानून में ऐसा है बोल के बोल रहे, ये भी गलत बोल रहे हैं। ऐसा करना हमारा बार एसोसिएशन बोधन के तरफ से हम कंडम कर रहे हैं। और इसी के लिए हम आगे हमारा फेडरेशन के जो उनका बुलाव है उनके ऊपर हम आगे भी इसके बारे में हम कंडेम्स करेंगे। और उसके बारे में एक एडवोकेट प्रोटेक्शन एक्ट लाना बोल के हमारा डिमांड भी है। और गवर्नमेंट इसके बारे में सोच के
और हमारा प्रोटेक्शन करना, और ये करना गलत है, और ये गलत के लिए हम पूरा एसोसिएशन की तरफ से उसको एतराज़ कर रहे थे।